హలో ఆల్, ఈరోజు రాగి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా మంచిది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమ్మర్లో చాలా ఇష్టంగా తాగేస్తారు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యం ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో 3 కప్పుల వాటర్ వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ నెయ్యి, అలాగే సగ్గుబియ్యం వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈలోగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండిని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రాగిపిండిలో కొద్దిగా వాటర్ వేసి లంసేమీ లేకుండా కలుపుకోవాలి. రాగిపిండిని ఇప్పుడు ఇందులో వేసుకొని కొద్దిసేపు మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత కప్పు బెల్లం తురుము, యాలకుల పొడి వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోండి. కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇందులో వేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 అవర్ అలాగే వదిలేయాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలను వేసి కలుపుకుంటే పాయసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.